యాదాద్రి భువనగిరి జిల్లా యాదాద్రి పాతగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. జనవరి 31వ తేదీన స్వస్తి వాచనంతో ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు ఈ నెల 6వ తేదీన అష్టోత్తర శతఘటాభిషేకంతో ముగియనున్నాయి. 3న తిరుకల్యాణం, 4న రథోత్సవం, 5న చక్రస్థానం, 6న అష్టోత్తర శతఘటాభిషేకం నిర్వహించనున్నారు. యాదాద్రి భువనగిరి దేవస్థానం ఈరోజు స్వామివారి అలంకార సేవలో సింహవాహనంలో అలంకారంలో నిర్వహింపబడింది. అంటే సేవకు డిఓ గారు, ఏఓ గారు, అధికారులు అందరూ పాల్గొన్నారు. స్వామివారి ఊరేగింపుగా వెళ్ళి నిత్యవిధి కళ్యాణ మంటపం అనగా ఆస్థాన మంటపాన్ని మన ఆలయానికి ఎదురుగా ఉన్నటువంటి మంటపంలోకి వేంచేపు చేసుకుని అక్కడ చతుర్వేద పారాయణం మరియు వాయిద్య గోష్ఠి చేసిన తర్వాత స్వామివారిని మళ్ళీ ఊరేగింపుగా లోపలికి ప్రవేశింపజేయడమైంది. ఇట్టి సేవలో చాలామంది భక్తులు పాల్గొన్నారు. మున్సిపల్ చైర్మన్ గారు కూడా పాల్గొన్నారు. స్వస్తి మౌనాచార్యులు ప్రధాన